హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు ఒక మంచి ఏవీ రిసీవర్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. విషయం ఏంటంటే ఇగోండి చూస్తున్నారు కదా, 5.2 ఇది హోమ్ థియేటర్ సెటప్ యాంప్లిఫైర్ అనమాట. బ్రాండెడ్ది, సోనీ వాళ్ళది. దీంతో పాటుగా 2 సబ్‌వూఫర్స్ అండ్ మిడ్ టవర్స్ ఒక 2 సరౌండ్ స్పీకర్స్, సెంటర్ కూడా వస్తుంది. మొత్తం హోల్ సెట్ అనమాట. అయితే విషయం ఏంటంటే ఇందులో ఇది ఏదైతే రిసీవర్ ఉందో ఇది ఫెయిల్ అయిపోయిందండి. జనరల్గా సారు మనకి విశాఖపట్నంలో చాలా దగ్గర చూపించున్నారు. మరి కొంతమంది అయితే సర్వీస్ చేయమన్నారు, కొంతమంది అయితే అసలు అవ్వదు అని చెప్పేసి చెప్పడం జరిగిందంట. లాస్ట్ ట్రయల్గా మన దగ్గర రావడం జరిగింది. సో చక్కగా దీన్ని రీమోడలింగ్ చేసి పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఒరిజినల్గా రెడీ చేద్దాం అనుకున్నాం, బట్ ఆల్రెడీ ట్యాంపర్డ్ అనమాట. 2-3 దగ్గరలు చూసిన తర్వాత అది కొంచెం బోర్డ్స్ అయ్యి ట్యాంపర్డ్ అయిపోయి ఇంకా దాన్ని మనం ఏం చేయలేం. సో దట్స్ వై ఐఎమ్ మాడిఫైడ్ అనమాట. సో ఒకసారి మాడిఫై చేసిన తర్వాత సార్ ఇక్కడికి వచ్చారు, డెమో చూపించాను. దాదాపు హాఫ్ అన్ అవర్ ఒక 2-3 మూవీస్ వేసేసి అండ్ 5.1 డెమో కూడా చూపించున్నాను. సో ఇది ఎలా ఆపరేట్ చేయాలో చెప్పున్నాను. సో ఆయన మాటలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేటువంటి తెలుసుకుంది, ఎట్లా వర్క్ చేస్తుంది, ఎలా మాడిఫై చేసాము, సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేటువంటిది. సార్ చెప్పండి, మీకు ఏమనిపించింది అనేటువంటిది. బాగానే ఉంది, అంతా చూశాను. ఓకే, కొన్ని షాప్స్ చూశాను, వాళ్ళు అవ్వదన్నారు. సోనీ సర్వీస్ సెంటర్ కూడా అవ్వదని చెప్పింది. సో లాస్ట్ ఆప్షన్గా యూట్యూబ్లో సెర్చ్ చేసి సతీష్ గారిని నేను అప్రోచ్ అయ్యాను. సో నాకు సొల్యూషన్ అయితే దొరికింది. ప్రజెంట్ అయితే బాగానే వర్క్ అవుతుంది. ఓకే, మీరు ఈ మోడిఫికేషన్ పెట్టే అమౌంట్కి మీకు హ్యాపీ అనిపించిందా? ప్రస్తుతానికి అయితే హ్యాపీ, ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది లేదు. మిగతా వాళ్ళు చెప్పిన ప్రైస్తో అయితే కంపేర్ చేస్తే ఓకే, రైట్. అంటే యాక్చువల్లీ మార్కెట్లో వెళ్ళి వచ్చారు కదా లాస్ట్ ట్రయల్గా. సో అక్కడ కంపారిటివ్లీ ప్రైస్ పరంగా ఆయన సాటిస్ఫైడ్ అండ్ మనం మాడిఫికేషన్ చేసినందుకు ఆ మాడిఫికేషన్కి ఆయన సాటిస్ఫైడ్. సో ఫైనల్గా ఆయనకైతే ఒక సొల్యూషన్ దొరికిందని చెప్పడం జరిగింది. సో మీలో కూడా ఎవరికైనా ఇట్లాంటి ఏవీ రిసీవర్ డెడ్ కండిషన్లో ఉన్నాయి, ఇంకా అది పక్కన పడేసేయడం అని ఆలోచన ఉంటే అది పక్కకి తీసేసేయండి. సతీష్ ఆడియోస్ని కాంటాక్ట్ అవ్వండి, ఒక మంచి సొల్యూషన్ అయితే మీకు ఇస్తాను. అదేవిధంగా ఏదైనా రిసీవరు మీకు సర్వీస్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది, సర్వీస్ చేస్తాను. కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. అండ్ ఓవరాల్గా దీని అవుట్లుక్ అండ్ ఇంటర్నల్గా మనం ఏం మాడిఫై చేసామనేటువంటి మీకు వీడియోలో చూపిస్తాను. వీలైతే ఒక డెమో క్లిప్ కూడా వేసి మీకు చూపిస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇట్లాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ ఫాలో అవుతుండండి. బాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు ఓవరాల్గా యాంప్లిఫైర్ 5.2 అంటే ఏవీ రిసీవర్ యొక్క ఇంటర్నల్ డిజైన్ అయితే మనం ఈ విధంగా చేయడం జరిగింది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఎమ్రానిక్ రిమోట్ కిట్కి సంబంధించి మదర్ బోర్డ్ అయితే ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. అండ్ ఈ యాంప్లిఫైర్లో ఏంటంటే పవర్ యాంప్లిఫికేషన్ సెక్షన్లో అవుట్పుట్ ట్రాన్సిస్టర్లు బాగానే ఉన్నాయి, డ్రైవర్ పోయింది. సో ఆ డ్రైవర్ సెక్షన్ కోసం శక్తి 5 ఛానల్ బోర్డ్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ మీకు ఇక్కడ స్పీకర్ ప్రొటెక్షన్ అయితే షాన్విక్ ఆడియోస్ నుంచి యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మన స్పీకర్ ప్రొటెక్షన్ సెక్షన్ని ఆపరేట్ చేయడం కోసం, ఒరిజినల్గా ఉన్నటువంటి బోర్డ్ని ఆపరేట్ చేయడం కోసం. అండ్ మీకు ఇక్కడ చూడొచ్చు ఓవరాల్గా ఫ్రంట్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏదైతే వాల్యూమ్ కంట్రోల్ మాస్టర్ ఉందో అది మాస్టర్ ఒరిజినల్గా ఎమ్రానిక్ మాస్టర్ పెట్టేయడం జరిగింది, వర్క్ చక్కగా అవుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి నేనేం చేయలేదు. అండ్ పవర్ బటన్ అయితే యూజ్ అవుతుంది. పవర్ ఆన్ చేయగానే మనకి ఈ విధంగా స్టాండ్ బై అని చెప్పేసి డిస్ప్లేలో కనిపిస్తుంది కదా. సో ఓవరాల్గా మీరు రిమోట్లో నుంచి స్టాండ్ బై రిలీజ్ చేయొచ్చు, లేదా ఇక్కడ పవర్ బటన్ స్టాండ్ బై బటన్ ఉంది చూసారు, ఇక్కడి నుంచి అయినా మీరు రిలీజ్ చేయొచ్చు. సో ఎనీవే ఆన్ చేయగానే బ్లూ కలర్ లైటింగ్తో అయితే ఒరిజినల్గా సెటప్ ఎలా ఉంటుందో, ఒరిజినల్ డిస్ప్లే ఎలా ఉంటుందో యాజ్ డీజ్గా అయితే చేయడం జరిగింది. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఎమ్రానిక్ మదర్ బోర్డ్ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది, ఆప్టికల్ కోయాక్సిల్ అండ్ HDMI RC స్టీరియో ఇన్పుట్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ RC సాకెట్ ఏంటంటే నేను ఎక్స్టర్నల్ అవుట్పుట్స్ కోసం అయితే ఇవ్వడం జరిగింది, స్పీకర్ అవుట్పుట్. ఎందుకంటే ఈ స్పీకర్ కనెక్టర్ నా దగ్గర లేదు. సో కస్టమర్కి ప్రాపర్గా చెక్ చేసిన తర్వాత ఇవ్వాలనే ఉద్దేశంతో నేనే RCA సాకెట్ వేసి సో అవుట్పుట్ తీసుకున్నాను అనమాట. సో ఒకసారి డెమో క్లిప్ కూడా వేసి చూపిస్తాను మీకు. वक्त